నియంతృత్వ ధోరణుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. నిన్న నేను చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు చెప్తారు, మోసపు మాటలు చెప్తారు అనే అంశాన్ని ప్రజలతో వివరించడం కోసం సింగనమలకి వెళ్ళాలి అనుకున్నా. మీకు అనుమతి లేదు, మేము నిరాకరించాం అని నాకు చెప్పారు. నేను డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి అడిగాను. లేదండి, మాకు కాదండి అదే చెప్పారు. ఎవరు కూడా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోపగించుకోవద్దండి, కోపం వచ్చేస్తుంది మీకు. కానీ కొన్ని విషయాల్ని డీజీపీ గారైనా చెప్పాలి, లేక ప్రజలు పౌర సమాజమైనా చెప్పాలి. నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది అక్కడ, కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తామో ఇవ్వలేమో అని చెప్పారు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా, లేకుంటే మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడతా ఉంటే, స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు. ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా, దాన్ని మర్చిపోతే ఎట్లా?